సార్ సార్ కార్యక్రమంలో మేడం గారికి అదేవిధంగా జిల్లా ఆఫీసర్లకు ధన్యవాదాలు చేస్తూ ర్యాలీ ముందు కలుస్తా ఉంది. కాలేజీలో హారా డిగ్రీ కాలేజ్ వారి యొక్క స్టైల్ మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షణ కావడం చాలా బాధకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి నాతో జెండా ఊపి జిల్లా అధికారుల సమన్వయ భాగంతో ఓకే సార్ ఓకే కొంచెం వెళ్ళమమ్మా బండి కొంచెం అక్కడ గేట్ దగ్గర సైకిల్ కొంచెం ముందుగా బండి. వందలాది మంది విద్యార్థుల సమక్షంలో జిల్లా అధికార బృంద సమన్వయంతో డ్రగ్స్ రహిత సంగారెడ్డిని మేడం గారు జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోరని పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజం యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది entire life and I'll ensure that no one is under the influence of drugs in my presence. I will pledge to become an anti-drug soldier and be a partner in the ongoing Telangana government resolution society. in creating a drug society. పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో తర్వాత ఊర్లో సంగారెడ్డి కోసమే కంక్లూజన్ డే కాదు. We will continue this effort throughout the year till we make Sangareddy a drug-free district. I thank you all for coming here for this noble cause. Officers, thanks for taking time out of your busy schedule and come for this noble cause. Now I will invite Collector Sangareddy to say. National Day Against Drugs and Illicit Trafficking program ki chesna SP garu ikkada participate chestunna district officers andaru probation and excise department nunchi women and child welfare department nunchi all 9 departments which are participating. Ee roju ikkada vechesina school pillalu valla teachers parents ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి జిల్లాలో ఎస్పీ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీం అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు. కానీ ఇది మనము ఒక వారం పిల్లలు కూడా స్కూల్ పిల్లలు అవ్వచ్చు కాలేజ్ పిల్లలు కూడా ఈ యూటిలైజేషన్ వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి దీని గురించి మనం ఇంకా ఎక్కువ అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడున్న పిల్లలందరూ కూడా మీరు డ్రగ్స్ కి నో చెప్తారు అనేది మీరు ప్లెడ్జ్ తీసుకుంటూ అలానే మీ చుట్టుపక్కల అంటే మీ ఇంట్లో అవ్వచ్చు మీ అన్నాథంలో అవ్వచ్చు చుట్టుపక్కల ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే అవ్వచ్చు ఎవరైనా కూడా ఈ డ్రగ్స్ గురించి మీకు తెలిసినా కానీ వాళ్ళ గురించి మీకు కన్సర్న్ ఉన్నా కానీ డెఫినెట్ గా అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ కావాలి. సొసైటీలో డ్రగ్స్ అనేది లేకుండా మనం ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున వాళ్ళు ఎంతైతే సహాయం అందిలో ఉంటారో ఈ ఫైట్ అగైన్స్ డ్రగ్స్ లో ప్రతి ఒక్కరు చేయాలి. ఇంక్లూడింగ్ ప్రెస్ మీడియా మిత్రులు కూడా దీని గురించి ఇంకా మంచి అవేర్నెస్ కల్పించి పిల్లలందరికీ కూడా దీని గురించి మనకి కావాల్సిన అవేర్నెస్ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి అలానే మన
రెస్పాన్స్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పార్టిసిపేట్ చేస్తున్న